హర్ఘర్ తిరంగా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి పౌరుడిలో దేశభక్తిని, ఐక్యతా భావాన్ని నింపేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే హర్ఘర్ తిరంగా. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 2022లో ప్రారంభమైన ఈ ప్రచారం ప్రతి ఏటా ఆగస్టు 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశభక్తిని పెంపొందించడం, ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా జాతీయ పతాకంతో ప్రజలకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని బలోపేతం చేయడం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులను, అమరవీరులను, వారి త్యాగాలను స్మరించుకోవటం, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు. ఇక ఎంతో ఉత్సాహంగా, జాతీయ భావనతో ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా 2026 వేడుకలు 17వ తేదీ వరకు జరుగుతాయి. భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలంతా హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం దేశానికి గర్వకారణం మాత్రమే కాకుండా దేశం కోసం ఎప్పటికప్పుడు అత్యుత్తమంగా పనిచేయాలనే స్ఫూర్తిని అందించే శక్తి అని అభివర్ణించారు. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా ప్రచారానికి ఒక ప్రత్యేకత ఉందని, జాతీయ గేయం వందే మాతరం రూపకల్పన జరిగి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకల్ని వందే మాతరానికి అంకితం ఇవ్వటం గర్వకారణమని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని భారత్ మండపం నుండి పార్లమెంటు సభ్యులతో ఒక ప్రత్యేక తిరంగా బైక్ ర్యాలీని కూడా నిర్వహించారు. జాతీయ గేయం వందే మాతరం 150వ వార్షికోత్సవం కూడా ఇదే సమయంలో జరుగుతుండటంతో జెండా ఆవిష్కరణతో పాటు దేశవ్యాప్తంగా వందే మాతరం సామూహిక ఆలాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు పెద్ద ఎత్తున జాతీయ జెండాల తయారీలో పాల్గొని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరంగా సులభంగా అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నాయి. తమ ఇళ్లు, కార్యాలయాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయటం, విద్యా సంస్థలు, యువజన సంఘాలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే తిరంగా యాత్రల్లో పాల్గొంటున్నారు. జాతీయ జెండాతో దిగిన సెల్ఫీని అధికారిక పోర్టల్ harghar-tiranga.comలో అప్లోడ్ చేసి హర్ఘర్ తిరంగా డిజిటల్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు, గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలపై ఈ నెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు జాతీయ జెండాను ఎగురవేయాలని అధికారులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో దేశ నిర్మాణంలో భాగస్వామ్యం పేరుతో విద్యా సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. హర్ఘర్ తిరంగా ఉత్సవాల వేళ పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ జిల్లాల వారీగా భారీగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలల్లో జాతీయ జెండా ప్రాముఖ్యత, వందే మాతరం చరిత్రపై వ్యాసరచన, చిత్రలేఖనం, సమూహ గీతాలాపన పోటీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పౌరులు తమ ఇళ్లపై ఎగురవేసిన జెండాతో దిగిన సెల్ఫీని అధికారిక పోర్టల్ harghar-tiranga.comలో అప్లోడ్ చేయవచ్చు. పేరు మరియు వివరాలు నమోదు చేయగానే భారత ప్రభుత్వం అందించే డిజిటల్ హర్ఘర్ తిరంగా సర్టిఫికేట్ తక్షణమే లభిస్తుంది. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా ప్రచారం ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే జాతీయ సంప్రదాయంగా మారింది. ప్రజలకు త్రివర్ణ పతాకంతో వ్యక్తిగత అనుబంధాన్ని పెంచడం సహా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవటం, దేశభక్తి, జాతీయ ఐక్యతను బలోపేతం చేయడం ప్రధాన ఉద్దేశంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా కార్యక్రమం లక్ష్యాన్ని సాధిస్తుండటం ఎంతైనా హర్షణీయం. అందుచేత హర్ఘర్ తిరంగా లాంటి ఈ మహత్తర కార్యక్రమంలో భారత కీర్తి పతాకాన్ని మన ఇంటిపై ఎగురవేసి జాతీయ జెండాకు వందనాలు తెలియచేద్దాం. దేశ సమైక్యతను చాటి చెబుదాం. హర్ఘర్ తిరంగా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన MLN మాధురి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.